మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనమైతే గోపీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాం. అక్కడ కనిపించేదే గోపీనాథ్ టెంపుల్. మనం వెళ్ళి ఇప్పుడు దర్శనం. హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం వచ్చేసి మండల్ అనే గ్రామంలో ఉన్నాం. మనం వెళ్ళిపోదాం గోపేశ్వర్కి. ఇక్కడ నుండి గోపేశ్వర్ వచ్చేసి మనకి 7 కిలోమీటర్స్ ఉంటుంది దాదాపు. కానీ మనం ఏం చేద్దాం అంటే నడుచుకుంటూ వెళ్ళిపోదాం. అలా ఎందుకు బస్సులు లేవా అంటే బస్సులు ఉంటాయి, బండ్లు ఉంటాయండి. కాకపోతే వెళ్ళేదారిలో మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. సో బస్సులు వెళ్తే ఏంటంటే వాళ్ళు మనకి ఆపరనమాట. అందుకని మనం నడుచుకుంటూ వెళ్ళిపోదాం. వచ్చేటప్పుడు బస్సులో వద్దాం. మీరు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఉన్న మంచి మంచి లొకేషన్స్ అన్ని మీకు చూపిస్తానండి. మీరు చేయాల్సిందల్లా ఒకటే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రాధాకృష్ణ మందిరం ఉంటుంది అనమాట పైన. ఇది ఒక ఆశ్రమం, ఇక్కడ ఆశ్రమం కూడా ఉంటుంది. సో అక్కడే స్వయంభూగా వెలిసిన శివలింగం కూడా ఉంటుంది అంటండి. ఇది ఇక్కడ నుంచి ఒక పైకి కొంచెం వెళ్దాం ఈసారి. ఇప్పుడైతే మనకు టైం లేదు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే గోపేశ్వర్కి వెళ్ళిపోదాం. అసలు గోపేశ్వర్లో ఏముందంటే అక్కడ గోపీనాథ్ టెంపుల్ ఒకటి ఉందండి. అలాగే మనకి ఇంకోటి ఏంటంటే నిన్న మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు అనసూయాదేవి ట్రెక్కింగ్ చేసేటప్పుడు మనకి సెల్ఫీ స్టిక్ ఇరిగిపోయిందండి. సో ఇప్పుడు సెల్ఫీ స్టిక్ కూడా లేదు, అదొకటి తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ గ్రామంలో మనకి ఏం దొరకవు. ఇక్కడ నుండి గోపేశ్వర్ వెళ్తే కానీ అది కొంచెం పెద్దది, అక్కడ కొన్ని షాప్స్ అవి ఇవి ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మనం సెల్ఫీ స్టిక్ అది తీసుకుందాం. అలాగే రెయిన్ కోట్స్ కూడా తీసుకోవాలి, మన దగ్గర అవి కూడా లేవు కదా. నిన్న ట్రెక్కింగ్లో మీరు వీడియో చూసుకుంటే వాన పడ్డప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, పెద్దగా పడలేదు కాబట్టి మనం ఎలాగో అలా సేఫ్ అయిపోయాం. సో ఇప్పుడు ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయి మనం రెయిన్ కోట్, సెల్ఫీ స్టిక్, అలాగే ఆ గోపేశ్వర్ విలేజ్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. మనకు వచ్చిన ఫస్ట్ లొకేషన్ చూడండి, అక్కడ రివర్ పైన చిన్న బ్రిడ్జ్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ చాలా బాగుంది కదా. లేదండి ఇప్పుడు కనపడుతుంది చూడండి బ్రిడ్జ్, పర్ఫెక్ట్ వ్యూ పాయింట్, చాలా బాగా కట్టారండి. ఇటు పక్కేమో ఎలా ఉంది లొకేషన్, ఆ తర్వాత ఇటు పక్కేమో ఈ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ బాగుంది కదా, ఆ మౌంటైన్స్. మంచి లొకేషన్ పాయింట్. ఇక్కడ నిల్చుంటే నిజంగా చల్లటి గాలి వస్తుంది. దానికంటే కూడా ఇక్కడ నుండి ఈ వ్యూ చూడటం చాలా బాగుంది. కనపడుతుంది ఆ వ్యూ, మీకు చూపించాను కదా, ఆ వ్యూ అయితే సూపర్ ఉంది అసలు. ఆ కింద దాకా వెళ్దాం. మనం నడుస్తున్నప్పుడు ఈ బ్రిడ్జ్ అయితే ఊగుతూ ఉందండి. అటుపక్క తాళ్ళు ఇటుపక్క తాళ్ళు కట్టి కట్టేసారు దీన్ని. జస్ట్ ఇక మధ్యలో మనకి కింద బ్యాలెన్స్ ఏం లేదు, ఈ చివర ఆ చివర అంతే. కానీ బాగుంది ఫీలింగ్. ఇలా కట్టేశారు చూడండి, ఇక్కడ నుండి ఇది అలా పోతుంది. ఇది వెనక నుండి మనం అటు సైడ్ నుండి వచ్చాం కదా, ఇది ఇటు సైడ్ నుంచి వ్యూ పాయింట్. కేబుల్ బ్రిడ్జ్. అక్కడ నుండి మనం ఇలా నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడికి వెళ్తే ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా గోధుమల పంట అన్నమాట. ఇక్కడ ఎక్కువ మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, ఈ విలేజ్లో మొత్తం గోధుమలు. ఈ విలేజే కాదండి, మ్యాక్సిమం ఈ కొండ ప్రాంతం మొత్తం కూడా ఈ గోధుమలనే పండిస్తారు. పైగా వీళ్ళు ఎక్కువ రోటీలు పరోటాలు ఇయ్యాక తినేది. ఇట్లా వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ ఏదో టెంపుల్ కూడా కనిపించింది, చిన్న టెంపుల్. ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయండి, బట్ అన్నీ చిన్న చిన్నగా భలే అందంగా క్యూట్గా కూడా ఉంటాయి. ఈ కొండ పైన చూడండి ఒక ఇల్లు ఉంది, ఒక్కటే ఉంది ఇల్లు. కొండల మధ్యలో క్రికెట్ కూడా ఆడుకుంటున్నారు పిల్లలు. ఇప్పటి వరకు మనం ఒక 3 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చేసాం. ఇప్పటి వరకు మనం నార్మల్గా నడుచుకుంటూ వచ్చాం. ఇంక ఇప్పుడు పైకి ఇక కొండ ఎక్కడం స్టార్ట్ చేయాలి. దానికి లొకేషన్ కూడా చూసారు ఎలా ఉందో. పక్కనే
ఇదంతా కొండే. ఇప్పుడు ఈ రాళ్ళు ఎప్పుడు ఊడి పడతాయో కూడా తెలియదు. ఈ రోడ్డు మీద పడ్డప్పుడు ఇక్కడ రోడ్ బ్లాక్ అయిపోతూ ఉంటది. ఈ పక్క ఏమో మొత్తం లోయ చూడండి. మనం ఆల్మోస్ట్ ఎంత హైట్ వచ్చేసామో చూడండి. మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు టైం వచ్చేసి మనకు 12 అయిపోతుందండి. ఎండ కూడా ఫుల్గా ఉంది, మీకు స్క్రీన్లో కనబడుతూ ఉంటుంది ఆల్రెడీ. కానీ ఆ ఎండ తెలియట్లేదు, అయినా చలిగానే ఉంది. ఇదంతా ఘాట్ రోడ్ కాబట్టి ఇలా టర్నింగ్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. వచ్చే వెహికల్స్ వాళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరు నడిచే వాళ్ళు ఉన్నా సరే జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. వెళ్ళేదారిలో షాప్స్ అయితే బాగానే ఉన్నాయి కాబట్టి ఈ షాప్ అయితే తెరవలేదు ఇంకా. ఈ పక్కనే మనకు మంచి వ్యూ పాయింట్ ఉన్నట్టు చూద్దాం ఒకసారి. చాలా బాగుంది ఇక్కడ నుండి వ్యూ. అక్కడ దూరంలో ఇల్లులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మన చివర మన హోటల్ రూమ్ అక్కడ ఎక్కడో చివర ఉంటుంది. అక్కడ నుండి మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 3 కిలోమీటర్స్ పైన వచ్చేసాం. కానీ ఇదైతే మంచి వ్యూ పాయింట్ అండి, చాలా బాగుంది. మనం వెళ్ళాల్సింది ఆ రోడ్డు. మనం అక్కడ నుండి ఆ షాప్ ఆ షాప్ నుంచి ఇలా వచ్చేసాం. మనకి చాలా ఇల్లులు కనపడుతున్నాయి కదా, అదే గోపేశ్వర్. మనం అక్కడ దాకా వెళ్ళాలి ఇప్పుడు. ఇదంతా ఈ కొండంతా దాటుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు మనం ఇక్కడ నుండి. ఇప్పటికైతే మనం 4 కిలోమీటర్స్ దాకా వచ్చేసాం. ఇక్కడ చిన్న బస్ స్టాప్ కనపడితే కాసేపు రెస్ట్ తీసుకుందామని కూర్చున్నాను. అప్పుడే ఇట్లా స్నాక్స్ అండ్ చాక్లెట్స్ కొనుక్కున్నా. కూర్చొని కొన్ని వాటర్ తాగేసి చాక్లెట్ అయితే తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ మనకి దారిలో వెళ్తుంటే ఈ మండల్ వ్యాలీలో ఉన్న గైడ్స్ది ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి. ఎవరన్నా వచ్చినట్టయితే ఇందులో ఉన్న నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్లేసెస్ని దగ్గరుండి చూపిస్తారు. మనం వెళ్ళే దారిలో ఇక్కడ పైనుండి వాటర్ కూడా వస్తున్నాయి. ఈ హిమాలయాస్లో ఎక్కడ చూసినా వాటరే ఉంటాయి, వాటర్కి అయితే ఇబ్బంది లేదు. మీకు కావాలనుకుంటే ఈ వాటర్ని మీరు పట్టుకొని కూడా తాగొచ్చు. బాటిల్ అయితే క్యారీ చేయండి, ఒకవేళ వాటర్ దొరకని టైంలో ఈ పట్టుకొని ఇబ్బంది లేకుండా తాగేయచ్చు. ఇక్కడ నుంచి వ్యూ బాగుంది చూడండి. ఇందాకే మనం కొండపైన నీళ్ళు ఆడని చూసాం, మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ 24 hours ఇలా వాటర్ వస్తూనే ఉంటాయి అన్నమాట. శుభ్రంగా పట్టుకొని తాగేయచ్చు. ఇవి కూడా పైనుండి వచ్చే నీళ్ళే కూడా పట్టుకుంటున్నాం. పైన కూడా ఒక ఇల్లు కనపడుతుంది చూడండి. ఇప్పుడే మనకు గుర్రాలు కూడా కనిపించినాయి. ఇంతకుముందు మనం వెళ్ళాం కదా అన్సూమ్యాత ట్రెక్కింగ్కి, అక్కడికి వెళ్ళేటప్పుడు అక్కడికి కూడా మనకి గుర్రాల సర్వీస్ ఉందన్నమాట. ఈ గుర్రాలు ఎక్కి వెళ్ళొచ్చు. ఇందాక నుండి చూస్తున్నానండి, కింద నుండి కూడా ఈ చెట్లు బాగున్నాయి. ఇదిగో ఈ చెట్టుకున్న కాయలు చూడండి. ఈ కాయలు ఏంటో మరి నాకు తెలియదు, కానీ ఈ పేరు మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఇక్కడ తింటారు అనుకుంటా వీళ్ళు. చూపించాను కదా కాయలు, అవి పండిన తర్వాత ఇలా ఉంటాయండి. ఇక్కడైతే జడిబూటి అంటారంట వాటిని. బాగుంటాయంట, నేను కూడా తిందామని తీసుకున్నా ఇప్పుడే. పర్లేదండి, బాగానే ఉన్నాయి, కొంచెం పుల్ల పుల్లగా. ఇది ఏదో కాయలాగా ఉంది కానీ నాకు తెలియట్లేదు, బట్ బాగుంది తినడానికి అయితే. వెదర్ అయితే మొత్తం మారిపోయిందండి, లైట్గా వాన కూడా పడుతుంది. ఇందాక దాకా కొంచెం ఎండ ఉండేది, ఇప్పుడు మొత్తం చల్లగా అయిపోయింది. మనకేమో ఇంకా 1 కిలోమీటర్ పైన వెళ్ళాలి. సడన్గా వాన పెద్దదైతే మనకి ఇబ్బంది అయిపోద్ది. చూద్దాం. సరే, ఇక్కడ రోడ్డు చూడండి, మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి ఇలాంటి టర్నింగ్స్ ఉంటాయి. ఒకవేళ ఇక్కడికి ఎవరైనా వచ్చినప్పుడైనా సరే వాకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఒక సైడ్కి నడవండి,
ఇక్కడ వచ్చే బండి వాళ్ళు చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటారు అనమాట. చూసారుగా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో, అందుకే జాగ్రత్త నడవాలి. ఇదిగోండి కనిపించేదే గోపేశ్వర్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఊర్లు మాత్రం భలే చిన్నగా ఉన్న చాలా బాగున్నాయండి. యూనిక్ స్టైల్ ఉన్నాయి వీటికి. కెమెరాలో అర్థమవుతుంది కదా చూస్తుండే. ఇట్లాంటి లొకేషన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి. ఏదేమైనా సరే సినిమాల్లో చూసాను ఇంతవరకు. నేను కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రీల్స్లో అట్లా చూసుంటా. బట్ ఫస్ట్ టైం ఇవన్నీ లైవ్లో చూస్తున్నప్పుడు ఆ ఫీలింగే వేరుందండి. ఈ వెదర్ కానీ, ఈ ఊర్లు కానీ, ఇక్కడ మనుషులు కానీ, ఇక్కడ లైఫ్ స్టైల్ కానీ చాలా 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 బాగుంది. ఇప్పుడే ఒక విషయం తెలిసిందండి. యాక్చువల్లీ మనం కన్ఫ్యూజ్ అయిపోయాం. నాకు ఇప్పుడు నేను ఇక్కడ నుండి ఇంకా గోపేశ్వర్కి ఎంత డిస్టెన్స్ ఉందని నేను గూగుల్ మ్యాప్స్లో చూస్తే 8 కిలోమీటర్స్ వచ్చిందండి. ఇది ఇప్పుడు మనం ఉన్న దగ్గర నుంచి. అదేంటి అని నేను చూస్తే మండల్ నుంచి, అంటే మనం ఉన్న దగ్గర నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ ఉందండి. మనం అక్కడ ఉన్నప్పుడు మనది సిగ్నల్ లేక ఫోన్స్లో అక్కడ సిగ్నల్ సరిగ్గా ఉండదు. అదేంటంటే జియో సిమ్ అనమాట. సరిగ్గా సిగ్నల్ రాకపోవడం వల్ల అక్కడ ఎవరో వాళ్ళు 7 అని చెప్పారు. అది హిందీలో చెప్పడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. సో ఇప్పుడైతే మనకి అది 15 కిలోమీటర్స్. మనం ఇంకా ఇప్పటికి 6 వచ్చాం. ఇంకా 8 ఉంది. వాన కూడా పడుతుంది. చూద్దాం మరి ఎలా అయిద్దాం. లొకేషన్ అయితే చూడండి, మౌంటైన్ వ్యూ చాలా బాగుంది కదా. వాళ్ళంతా స్కూల్ పిల్లలండి. 30 అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు ఒంటిపూట బండ్లు అనుకుంటా కదా, వాళ్ళని వదిలిపెట్టినట్టున్నారు. సో వాళ్ళంతా స్కూల్ నుంచి వస్తున్నారు అనమాట. మన దగ్గర చాక్లెట్స్ ఉన్నాయి కదండి ఇందాక, అది ఆ పిల్లలకైతే తల ఒకటి ఇచ్చామండి. వాళ్ళు డైలీ 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వస్తారంట స్కూల్కి. ఇక్కడ అంతే అండి, ట్రాన్స్పోర్టేషన్ తక్కువ కదా. సో అందుకే ఇప్పుడు 2 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వస్తున్నారంట వాళ్ళు. ఇక్కడ కూడా ఉంది పంపు. మనకి ఇక దారి పొడుగుతున్న ఇలా పంపులు ఉంటానే ఉంటాయండి. వాటర్కి అయితే ఇబ్బంది ఉండదు. సో బాటిల్ అయితే కంపల్సరీ క్యారీ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది స్కూల్ అనమాట. చిన్నపిల్లల కోసం స్కూల్ అయితే ఉంది. ఇక్కడ ఇంటర్నెట్ షాప్ కూడా ఉందండి. చిన్న విలేజ్, వెళ్ళేదారులు ఇలాంటి విలేజ్లు చాలా వస్తాయి. యాక్చువల్లీ ఇది సీజన్ కాకపోవడంతో ఇక్కడ షాపులు కానీ, రష్ కానీ, పెద్ద హడావిడి కూడా ఏం లేదండి. మామూలుగా అయితే అదే ఇప్పుడు నెక్స్ట్ మంత్కి మనకి కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ ఓపెన్ అవుతాయి కదండి, చార్ధామ్ యాత్ర. అప్పుడు అదే టైం ఇది పీక్ సీజన్ అనమాట. ఆ టైంలో ఇక్కడ ఫుల్ రష్ ఉంటుందండి. రేట్లు కూడా విపరీతంగా ఉంటాయి. ఇప్పుడే ఎక్కువ రేట్లు, అండ్ రేపు యాత్ర స్టార్ట్ అయిన తర్వాత రేట్లు ఇంకా డబుల్ అవుతాయి అన్నమాట. రూమ్స్ కూడా దొరకవు. అండ్ ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అవుతుంది. చాలా వెహికల్స్ వస్తాయి, జనాలు పెరిగిపోతారు. అండ్ ఇక్కడ కూడా షాప్స్ ఇవన్నీ ఓపెన్ చేసుకుంటారు. అప్పుడే ఇంకా సీజన్ కాబట్టి అప్పుడే షాపులు ఎక్కువ తెరుస్తారండి. ఇప్పుడు ఏంటంటే లిమిటెడ్గా వీళ్ళ వరకు ఏదో 1-2 షాపులే తెరిచి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పైనుండి చిన్నగా వాటర్ ఫ్లో అవుతుంది. ఇవేంటంటే ఈ ఎడ్జ్లో చాలా జాగ్రత్తగా ఉండాలండి. పైనుండి ఎప్పుడు ఈ రాళ్ళు పడతా ఉంటాయి. అందుకే మనకి ఇప్పుడు ఇక్కడైతే తగలలేదు, కానీ నేను వచ్చినప్పుడు చాలా చోట్ల చూసా. మనకి కొండకి ఫెన్సింగ్ వేసా, అదే కొండకి జాలి కట్టేస్తారనమాట. అది జారి కింద పడిపోకుండా. ఈసారి మనకి ఎక్కడ తగిలితే చూపిస్తాను. ఈ కుక్క కూడా మనల్ని ఇందాక నుండి ఫాలో అవుతుందండి. ఇదేంటో, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో కుక్క మనల్ని ఫాలో అవుతూ వస్తూనే ఉంది. పోన్లేండి, మనకి తోడు అదన్నా ఉంటుంది. ఇక్కడ గడ్డి కనపడుతుంది కదండి. మనం నిన్న వీడియోలో చూసుకున్నట్లయితే మనకి ఆడవాళ్ళు, లేడీస్ అంతా కూడా గడ్డి మోపుని మోసుకెళ్తున్నారు కదా. ఆ గడ్డి ఎక్కడ నుండో కాదండి, ఇదిగోండి కనిపించే ఇట్లే ఇయే
వాటినే వాళ్ళు వెళ్ళి కొండ మీదకి వెళ్ళి కోసుకొని అలా మోపు కట్టుకొని తీసుకొస్తారండి. చాలా చిన్నది రోడ్డు. వెహికల్స్ వచ్చినప్పుడు బెటర్ పక్కన ఆగిపోవడం బెస్ట్. చూసారు కదా, ఇది ఇప్పటివరకు మనం వచ్చిన కొండ వ్యూ. ఇది ఇప్పుడు మనం వెళ్ళాల్సిందేమో ఈ కొండపైకి. ఇప్పుడు మేమేదో ఒక అవుతుందని అట్టిపండు ఇచ్చానండి. చూస్తే చూడండి, ఒక్కటే ఉంది ఇందాక. అది వేసే లోపల ఎంతమంది వచ్చినాయి ఒక్కసారిగా. దెబ్బకు భయం వేసింది. ఇది శివ హోమ్ స్టే అంట. చాలా బాగుంది కదా. ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఆ హోటల్లో స్టే చేస్తే చివరికి. ఇట్లాంటి హోటల్స్ చాలా ఉంటాయండి, ఇబ్బంది ఉండదు. బట్ సీజన్ టైంలో ఇవన్నీ రష్గానే ఉంటాయి. కింది కనిపించేవన్నీ పంట పొలమేనండి, వాళ్ళు వేసుకుంటారు పంట. మన సైడ్ లాగా ఉండదు ఇక్కడ. ఇది చూడండి, చిన్న చిన్న జాగాలు ఎలా చేస్తున్నారు, మంచిగా చూడటానికి భలే ఉన్నాయి కదా. వీళ్ళు ఇక్కడ ఇట్లాగే పండిస్తారు అనమాట. మళ్ళీ ఇంకో విలేజ్ వచ్చింది. ఇందాకే ఒక విలేజ్ దాటాం మనం, మళ్ళీ ఇక్కడ ఇంకోటి. చూడండి, ఇక్కడ కూడా రుద్రనాథ్ 16 కిలోమీటర్స్ అంట. సో రుద్రనాథ్ కూడా మనం ఇప్పుడే వెళ్తాం. ఇప్పుడు కాదు, మనం ముందు, దానికంటే ముందు ఇంకా వేరే ఉన్నాయి. అవి చేసిన తర్వాత రుద్రనాథ్ వెళ్దాం మనం. భలే యూనిక్గా ఉన్నాయి కదా. ఈ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షనే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ కొత్త ఇల్లు కట్టుకుంటున్నారు. ఇంకా ఈ రోడ్లో జేసీబీలు కూడా వెళ్తున్నాయి చూడండి. ఏదో వేసుకెళ్తాను, నేను క్లారిటీ గమనించలేదు కానీ. వ్యూ చూడండి, ఇక్కడ అంతానేమో చల్లగా ఎండ ఏం లేదు. బట్ ఆ పైన చూడండి, ఆ మౌంటైన్స్ ఎలా మెరుస్తున్నాయో ఎండకి. అక్కడ మాత్రం ఎండ ఉంది, బట్ ఆ వ్యూ చూడండి, చాలా బాగుంది చూడటానికి. మీరు ఎప్పుడైనా ఇలాంటి చోట్ల ఉండాలనుకున్నారా? సిటీ లైఫ్ని వదిలేసి ఇలాంటి విలేజ్లో ప్రశాంతంగా పీస్ఫుల్గా. ఒకవేళ మీరు అనుకుని ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ మీకు ఇంతకుముందు ఈ విషయం చెప్పాను లేదో నాకు గుర్తులేదు. ఇక్కడ ప్రతిరోజు మధ్యాహ్నం మ్యాక్సిమం 2 o'clock లేదా ముందైనా సరే, బట్ ఆఫ్టర్నూన్ ప్రతిరోజు వాన పడుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం టైంలో వాన ఖచ్చితంగా పడుతుందండి. ఇప్పుడు కూడా పడుతుంది. మనకు ఆల్రెడీ లైట్గా, ఇందాకే కొంచెం లైట్గా పడింది, బట్ ఇప్పుడు కూడా ఇంకొంచెం పెరిగింది ఇందాక మీద. ప్రతిరోజు అయితే కంపల్సరీ వాన పడుతుంది మధ్యాహ్నం టైంలో, ఈ టైంకి. చూడండి, బర్రెలు అది భలే వస్తుంది. ఈ కిందేమో షాపులు, ఆ పైనేమో బర్రెలు ఉన్నాయి. ఆ పైనేమో ఇల్లు, దానిపైనేమో కొండలు. ఇప్పుడు చూపించిన లొకేషన్ దగ్గరే కూర్చున్నానండి కాసేపు. బాగా నడిచి కొంచెం లెగ్ పెయిన్స్ వస్తున్నాయి. అది వచ్చినప్పుడు స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం కదా, చాక్లెట్స్తో పాటు బనానా కూడా తెచ్చుకున్నాం. సో ఇదే కదా, కొంచెం ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది కదా, అందుకని తెచ్చుకున్నాం. సో ఇంక తినేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాం. మరి వానైతే ఇప్పుడు పడుతుంది. మరి పెరగకుండా ఉంటే చాలు, మనకైతే ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళాల్సింది. చూద్దాం. ఇక్కడ వాటర్ వస్తున్నాయి, అక్కడ వాటర్ వస్తున్నాయి, అదిగోండి అక్కడ చివర అక్కడ కూడా వాటర్ వస్తున్నాయి. ఈ వాటర్ ఏంటంటే 24 hours డే అండ్ నైట్ ఇంకా అలా వస్తూనే ఉంటాయి, అయిపోతూనే ఉంటాయి. మళ్ళీ అవి వెళ్ళి రివర్లో కలుస్తూనే ఉంటాయి, మళ్ళీ అవే పైకి వెళ్ళి కిందకు వస్తూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ నుండి ఒక 3 కిలోమీటర్లు ఉందండి. ఇప్పటి వరకు మనం ఆల్మోస్ట్ 12 కిలోమీటర్లు వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ అవి ఉన్నాయి కదండి, ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇక్కడ బస్సులు, ఆటోలు లాంటివి ఏమి ఉండవండి. ఓన్లీ ఇప్పుడు చూసారు కదా, అలాంటి జీప్స్ లేదా క్యాబ్స్ మాత్రమే ఉంటాయి.
సో వాటిల్లో మాత్రమే మనం ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే తిరగటానికి యూజ్ అవుతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మార్నింగ్ టైంలో బస్సులు ఉంటాయండి, ఓన్లీ మార్నింగ్ టైంలో. అవి కూడా మినీ బస్సులు. నా ఫస్ట్ వీడియో చూసుకున్నట్టయితే మీకు అందులో నేను ఒక బస్సు డైరెక్ట్ నుంచి వచ్చేటప్పుడు బస్సు ఎక్కాను కదండి, ఆ బస్సు అది. ఆ మినీ బస్ మాత్రమే ఉంటాయి. అవి కూడా మార్నింగ్ టైంలో ఒకటే ఉంటుందండి, తర్వాత మళ్ళీ ఉండవు. ప్రతిరోజు మార్నింగ్ ఇటు సైడ్ నుంచి ఒకటి, అటు సైడ్ నుంచి ఒకటి ఉంటుంది. ఒకవేళ లోకల్లో తిరగాలంటే మాత్రం ఖచ్చితంగా జీపులు లేదా క్యాబ్స్ లేదా ఇదిగో ఇట్లా మాలాగా వాకింగ్, ఇట్లా మాత్రమే మనం తిరగగలుగుతాం. ఇది చూడండి, ఈ రోడ్డు ఎంత డేంజర్గా ఉందో. ఈ రాళ్ళు అయితే ఊరికనే స్లిప్ అయిపోతాయి. ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ ఇవ్వండి చూడండి, ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ ఈ రాళ్ళు చాలాసార్లు ఇలానే జారిపోయి, అలా జారిన ప్రతిసారి ఈ రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోద్ది. ఆపి బ్లాక్ చేసి అది మొత్తం క్లియర్ చేసి అప్పుడు మళ్ళీ వెహికల్స్ని అలౌ చేసేవాళ్ళు. చూడండి ఎంత స్లిప్పీగా ఉన్నాయో పైన. కొన్ని మరీ కొండకు ఆనుకొని నడిస్తే ఎప్పుడు పడతాయో ఏం పడతాయో తెలియదు. జాగ్రత్తగా రండి. మళ్ళీ నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే చెప్తున్నా. ఈ హిమాలయాస్లో అనుక్షణం మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడైనా సరే, ఇలా రోడ్ల మీద నడిచేటప్పుడైనా సరే, ఇట్లా రివర్స్ ఆ టెంపట్లో మనం నడిచేటప్పుడైనా సరే, ఉండేటప్పుడైనా సరే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మన సేఫ్టీలో మనం ఉంటాం ముఖ్యం అండి. మనం తిరగాలన్నా సరే ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇదిగోండి, ఈ కనిపించేదే గోపేశ్వర్. మొత్తానికైతే దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. పొద్దున ఎప్పుడో మనం 10:30కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు వచ్చామన్నమాట ఇక్కడికి. మనం ఆ కనిపించే కొండలన్నీ, ఇంకా ఆ కొండలకి బ్యాక్ సైడ్ నుంచి మనం వచ్చాం. ఆ కొండలన్నీ దాటుకుంటూ అదంతా ఇలా నడుచుకుంటూ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేసాం అన్నమాట. కిందాక నుండి చెప్తున్నాను కదండి, ఈ కొండపై నుంచి రాళ్ళు పడే అవకాశం ఉంటుంది, నడిచేటప్పుడు జాగ్రత్తగా నడవండి. చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ రాయి చూసారా ఎలా కదులుతుందో? ఇవే కాదు, ఈ పైన ఉన్నాయి కూడా, ఈ ప్రతిదీ కూడా ఇదిగోండి చూసారా. ఈ మొత్తం కూడా వాన పడ్డప్పుడు ఏంటంటే ఇంకా లూజ్ అయిపోయి మొత్తం జారిపోద్ది. ఇదిగోండి మొత్తం ఇవన్నీ, ప్రతి రాయి కూడా అన్నీ ఊగుతున్నాయి చూసారా. అందుకే వీటి పక్కన నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాళ్ళన్నీ కూడా అలా రాలి పడ్డాయి. ఇక్కడైతే చూడండి, భూమిలో నుంచి వాటర్ చూసారు ఎలా వస్తున్నాయో. పైప్ అయితే ఏం లేదు ఇక్కడ, మరి వాటర్ మాత్రం ఇలా చూడండి భూమితో ఎలా వస్తున్నాయో. కానీ పట్టుకుంటే మాత్రం వాటర్ చేయి పెడితే ఎంత చల్లగా ఉన్నాయంటే డీప్ ఫ్రిడ్జ్లో వాటర్ లాగానే. ఇప్పుడు ఫోర్స్ పెరిగిందండి. ఇందాక దాకా కొంచెం వచ్చినాయి, ఇప్పుడు చూడండి ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. ఇక్కడ ఈ ట్రాక్టర్ చూడండి ఎలా అయిపోయిందో. మొత్తానికి గోపేశ్వర్ వచ్చేసామండి. ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది. ఇదిగోండి అక్కడ కనపడుతుంది కదా, అదే గోపేశ్వర్ టెంపుల్. ఇదైతే టెంపుల్ టాప్ వ్యూ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇప్పుడు నా పైన ఉంది కదండి, అది రోడ్డు. మనం అక్కడ నుండి ఇదంతా తిరిగి రావాలంటే లాంగ్ అయిపోద్దని మనం ఆ రోడ్డు దిగి ఇట్లా ఇదేదో షార్ట్ కట్ అంటే ఇళ్ళ మధ్యలోంచి వెళ్తాం. సో ఇప్పుడు మనం ఆ రోడ్డు నుంచి కిందకి వెళ్తున్నాం. ఇవన్నీ చూడండి, ఇక్కడ నా బ్యాక్ సైడ్ ఇల్లు చూడండి ఇట్లా. ఇక్కడేమో మనకి 2 దారులు ఉన్నాయి. పైనుండి కూడా అంత కన్ఫ్యూజింగ్ ఉంది, ఏది ఇంట్లోకి వెళ్తుందో ఏది కిందకి వెళ్తుందో అర్థం కావట్లే. మనం అయితే ఇట్లా వెళ్ళిపోదాం, ఎట్లా వెళ్ళినా కిందకే వెళ్తాం. రోడ్డు మీదకి అయితే వచ్చేసాం ఫైనల్గా. కూరగాయలు చూడండి ఎలా ఉన్నాయి. ఇదంతా గోపేశ్వర్ సిటీ అన్నమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనమైతే గోపీనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాం. కనిపించేదే గోపీనాథ్ టెంపుల్. మనం వెళ్ళి ఇప్పుడు దర్శనం చేసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే మీకు ఈ గోపేశ్వర్లో గోపీనాథ్ టెంపుల్ గురించి మొత్తం చరిత్ర ఉంది. ఇటు పక్కేమో దీని యొక్క ఫుల్ డీటెయిల్స్, అలాగే నియర్ బై ప్లేసెస్ కూడా మొత్తం ఉన్నాయండి.
మొత్తానికి మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. లోపల చాలా అద్భుతంగా ఉంది. ఫోన్లు అయితే అలౌ లేవు, అందుకే తీయలేకపోయా. ఇక మనం ఈ టెంపుల్ చరిత్రను చూసుకుంటే ఇది వచ్చేసి గోపేశ్వర్లో ఉందండి. దీన్ని గోపీనాథ్ టెంపుల్ అని అంటారు. ఇది చాలా ప్రాచీనమైన టెంపుల్ అండి. అయితే ఇక్కడ నమ్మకం ప్రకారం, పురాణాల ప్రకారం ఏంటంటే ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడికి వచ్చి శివుని ప్రార్థించాడంట. కృష్ణుడు అంటే గోపాలుడు కాబట్టి అప్పటి నుండి దీన్ని గోపీనాథ్ అని కూడా పిలుస్తున్నారండి. దాంతోపాటు ఇంకోటి కూడా ఉందంటే, అదేంటంటే పాండవులు మహాభారతం టైంలో పాండవులు ఆ యుద్ధం అయిపోయిన తర్వాత పాప విమోచనం కోసం ఇక్కడికి వచ్చి శివుని పూజించారంట. అప్పటి నుండి కూడా ఇక్కడ ఈ టెంపుల్ అనేది పేరు పొందిందన్నమాట. సో ఇక్కడ ప్రజలు అదే నమ్ముతారండి. ఈ పురాణాల్లో కూడా ఇదే ఉందంట. అండ్ రెండో చూసుకున్నట్లయితే ఇక్కడ త్రిశూలం గురించి అండి. ఆ త్రిశూలం ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి 5 నుండి 6 మీటర్లు పొడవు ఉంటుందండి. అలాగే చాలా బరువు ఉంటుందంట. దానికి ఉన్న ఒక విచిత్రం ఏంటంటే అండి, దాన్ని ఒక చేతితో కదిలించచ్చంట. ఒకవేళ బలంగా తోయడానికి ప్రయత్నిస్తే మాత్రం అది కదలదంట. సో దాని చరిత్ర చూసుకుంటే మనకు వచ్చేసి ఈ టెంపుల్కి మెయిన్ అట్రాక్షన్ ఈ గుడి ఎంతో, ఆ గుడి కంటే ఎక్కువ మెయిన్ అట్రాక్షన్ ఆ త్రిశూలమేనండి. అది వచ్చేసి శివుడిది. అయితే ఒకప్పుడు ఈ ప్రాంతంలో రాక్షసుడు అనేవాడు, ఒక రాక్షసుడు ఈ ప్రాంతంలో జనాల్ని చాలా ఇబ్బంది పెట్టేవాడంట. సో అప్పుడు వాళ్ళందరూ శివుడిని పూజిస్తే అప్పుడు శివుడు వచ్చి ఆ రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని సంహరించేశాడంట. ఆ సంహరించింది ఆ త్రిశూలంతోనే. సో అప్పుడు సంహరించిన తర్వాత ఆ త్రిశూలాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడని ఇక్కడ వాళ్ళు నమ్ముతారండి. అందుకని చెప్పి దాన్ని శివశక్తిగా కూడా భావిస్తారనమాట. ఎవరైతే ఆ త్రిశూలాన్ని పట్టుకుంటారో వాళ్ళకి శుభం కలుగుతుందని కూడా ఇక్కడ వాళ్ళ నమ్మకం అండి. కాబట్టి ఇక్కడ పట్టుకోవడానికి అయితే అలౌ లేదు. సో ఈ టెంపుల్ చరిత్ర అయితే అదండి. ఫోన్లో ఛార్జింగ్ అయిపోవడంతో ఈ వీడియోని ఇక్కడ ఆపేస్తున్నానండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి.